సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ సోషల్ మీడియా చీఫ్గా పనిచేసిన సజ్జల భార్గవరెడ్డి మీద లుకౌట్ సర్క్యులర్ జారీ చేస్తే దాన్ని ఆయన ఛాలెంజ్ చేసుకుంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు ఇంతకు ముందే. దాన్ని గౌరవనీయులైన జస్టిస్ భట్టు దేవానంద్ గారి నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపి దాదాపు 10 మంది ఎస్పీలకు, డీజీపీకి అండ్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు కూడా కౌంటర్ దాఖలు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అయితే వాళ్ళెవరూ కౌంటర్ దాఖలు చేయలేదు. అంటే ఒకరో ఇద్దరు, అన్నమయ్య జిల్లా ఎస్పీను అండ్ సిఐడి తరపున డీజీ ఒకరో ఇద్దరు కౌంటర్ దాఖలు చేశారు, మిగిలిన వాళ్ళు కౌంటర్ దాఖలు చేయలేదు. అయితే తాజాగా మరోసారి హైకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు జస్టిస్ భట్టు దేవానంద్ గారు చాలా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇమ్మిగ్రేషన్ అధికారులను అడిగారు, అసలు మీకు లుకౌట్ సర్క్యులర్ జారీ చేయమని చెప్పి కోరిండేది ఎవరు అని. ఆ న్యాయవాది ఏం చెప్పారు, మాకు అన్నమయ్య జిల్లా ఎస్పీను, సిఐడి అదనపు డీజీ వీళ్ళు మీరు లుకౌట్ నోటీస్ జారీ చేయండి అని చెప్పి వాళ్ళు అడిగారు అని చెప్పి ఇమ్మిగ్రేషన్ అధికారుల తరపు న్యాయవాది చెప్పారు. ఈ 2 జిల్లాలో ఈ అన్నమయ్య జిల్లా ఎస్పీ అండ్ సిఐడి తరపున ఈ న్యాయవాదులేమో అసలు మేము ఎవరిని కోరలేదు, కోరినారని చెప్పి ఇమ్మిగ్రేషన్ అధికారులు, కోరలేదని చెప్పి వీళ్ళు. సో ఈ పరస్పర విరుద్ధ వైఖరుల మీద జస్టిస్ గారు చాలా తీవ్రంగా మండిపడ్డారు. మీరు ఇలాంటి నాటకాలు ఆడతారు అని తెలిసే ఆయన మీద ఎన్ని జిల్లాల్లో కేసులు పెట్టారో అన్ని జిల్లా ఎస్పీలను కూడా మేము కౌంటర్లు వేయమని చెప్పింది ఇందుకే. డీజీపీకి చెప్పాం, సిఐడికి చెప్పాం, అన్ని జిల్లాల ఎస్పీలకు చెప్పాం. అందరూ కౌంటర్లు వేస్తే తెలుస్తుంది ఎవరి నాటకాలు ఇవన్నీ అని. పార్టీలతో మాకు సంబంధం లేదు, ప్రతి ఒక్క పౌరుడి హక్కులను మేము కాపాడతాం. అసలు ఎందుకు జారీ చేశారు లుకౌట్ సర్క్యులరు, ఎందుకు వేధిస్తున్నారు ఆయన్ను, ఈ విషయాలన్నీ తేల్చాల్సిందే. మీ అధికారుల నిర్లక్ష్య ధోరణి, ధిక్కార ధోరణి ఏదైతే ఉందో దానికి కూడా ఖచ్చితంగా మేము సమాధానం చెప్పే తీరుతాం. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను అయితే కాపాడే తీరుతాం, మీరు చూస్తూ ఉండండి అని చెప్పి ఇప్పుడు ఇదే ఫైనల్ వార్నింగ్. అందరూ కనుక కౌంటర్లు దాఖలు చేయకపోతే డీజీపీని, అన్ని జిల్లాల ఎస్పీలను కూడా కోర్టుకు పిలిపిస్తాం. ఫైనల్ వార్నింగ్ అని చెప్పి నెల 9వ తేదీకి విచారణ వాయిదా వేసింది హైకోర్టు. చాలా సీరియస్ ఎపిసోడ్. అసలు లుకౌట్ సర్క్యులర్ ఎందుకు జారీ చేశారన్నది ప్రశ్న, ఎవరు జారీ చేయమన్నారన్నది ప్రశ్న. అటు ఇమ్మిగ్రేషన్ అధికారులేమో ఎవరి పేరో చెబుతున్నారు, వాళ్ళేమో మాకు సంబంధం లేదని చెబుతున్నారు. బహుశా అందరూ ఏమైనా నోటి మాటగా సర్క్యులర్ జారీ చేయించారా, దానికి ప్రొసీజర్ లాంటివి ఏవీ ఉండవా ఏమో మరి. హైకోర్టు తేలుస్తూ ఉంటుంది. జస్టిస్ భట్టు దేవానంద్ గారు చాలా సీరియస్ అయ్యారు. మీ ధిక్కార స్వరం, మీ చర్యలు, మీ పోలీసుల నాటకాలు అన్నీ మాకు తెలుసు, ఇవి ఎంతో కాలం ఉండవు, సమాధానం చెబుతాం, మీ అందరి లెక్కలు తేలుస్తామని చెప్పి కూడా చాలా సీరియస్గానే అంటూ ఉన్నారు ఆయన.